Hi viewers, 2018 అయితే కంప్లీట్ అయిపోయింది. 2018 ఇయర్లో మన మొబైల్ ఫోన్ ఇండస్ట్రీలో అయితే క్రేజీగా చాలా మొబైల్ ఫోన్స్ అయితే లాంచ్ అయిపోయినాయి. ఈవెన్ చాలా కంపెనీస్ పోటీ పడుతూ ప్రైస్లో కూడా ఈవెన్ వాళ్ళు మిడ్ రేంజ్లో కానీ లేదా మనకి ఎంట్రీ లెవెల్లో కానీ లేదా ఫ్లాగ్షిప్ ఫోన్లో కానీ చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చినాయని చెప్పచ్చు. ఆల్మోస్ట్ ఆల్ 2018లో మనం చాలా రకాల కొత్త టెక్నాలజీస్ని అయితే మనం చూసేసాం. అదేనండి అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ టెక్నాలజీ అని చెప్పి, అలాగే నాచ్ ఏలో వాటర్ డ్రూడాప్ టెక్నాలజీ అని, అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అని చాలా రకాల కొత్త టెక్నాలజీనే మన మొబైల్ గ్యాడ్జెట్స్లో చూసేసాం. ఇకపోతే 2019 ఎంటర్ అయింది. ఈ 2019లో మన మొబైల్ ఇండస్ట్రీలో ఏమేమి కొత్త రెవల్యూషన్స్ రాబోతున్నాయి, అలాగే ఏమేమి ఇంప్లిమెంట్స్ చేయబోతున్నాయి అనే దాని గురించి ఈ వీడియోలో మీతో నేను ఇన్ డెప్త్గా డిస్కస్ చేయబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ ద షో. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. మొదటిగా మనం ప్రాసెసర్ల గురించి డిస్కస్ చేద్దాం. సో ఇంతకుముందు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ప్రాసెసర్స్ మనము ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎంట్రీ లెవెల్ లేదంటే కనుక మిడ్ రేంజ్ సెగ్మెంట్లో మనం చూసామన్నట్లయితే కనుక 636 ప్రాసెసర్ని, అలాగే 450 ప్రాసెసర్ని, అలాగే టోటల్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్ వచ్చేటప్పటికే 845 చిప్సెట్ ప్రాసెసర్ని అయితే మనం చూస్తున్నాం. ఇకపోతే మనకి ఈ 2019లో 855 ప్రాసెసర్ ఇంట్రడ్యూస్ చేయనుంది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కంపెనీ. ఇకపోతే అలాగే యాపిల్ కంపెనీ కూడా మనకి A13 ప్రాసెసర్ తీసుకొని రానుంది. అఫ్ కోర్స్ వాళ్ళు ఈ లో లాంచ్ అయ్యేటువంటి మొబైల్ ఫోన్ ప్రొడక్ట్స్ అన్నిటిలో లేదా వాళ్ళ గ్యాడ్జెట్స్ అన్నిటిలో కూడా A13 ప్రాసెసర్ని వాళ్ళు వినియోగించడం జరుగుతుంది. ఇకపోతే ఇయర్లో పెద్ద రెవల్యూషన్ ఏం రాబోతుంది అంటే కంప్లీట్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ప్రోగ్రామ్ చేస్తూ రన్ అయ్యేటువంటి ప్రాసెసర్లను మన ముందుకు తీసుకొస్తున్నారు. సో దీనివల్ల మనకు అడ్వాంటేజ్ అంటే ఇంతకు ముందు దానికన్నా కానీ బెటర్ పెర్ఫార్మెన్స్తో పాటు బెటర్ బ్యాటరీ ఎఫిషియన్సీ తోటి, అంటే బెటర్ పవర్ ఎఫిషియన్సీ తోటి ఈ ప్రాసెసర్స్ అన్ని వర్క్ చేయనున్నాయి. అండ్ ఇంతకు ముందు టెక్నాలజీ కన్నా, అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి నానోమీటర్ బిల్డ్ టెక్నాలజీ కన్నా మరింత సూక్ష్మంగా వీటిని నిర్మించనున్నారు. ఆల్మోస్ట్ ఆల్ ఈ ఇయర్లో వచ్చేటువంటి టోటల్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ఆల్ అద్భుతాలు చేస్తాయనే చెప్పచ్చు. సో ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ప్రాసెసర్లో మీరు చూసారన్నట్లయితే కనుక 845 చిప్సెట్ వచ్చేటప్పటికి మనకి కంప్లీట్లీ కింగ్ ఆఫ్ ద ప్రాసెసర్స్ అయి ఉంటుంది. ఇక పైన ఈ ఇయర్ వచ్చేటప్పటికి మనకి ప్రాసెసర్స్ 855, అలాగే యాపిల్ నుంచి A13, అలాగే హీలియో P80 ప్రాసెసర్, ఇలా రకరకాల కంపెనీస్ దగ్గర నుంచి రకరకాల ప్రాసెసర్లు మనం చూడనున్నాం. అంటే ఇక పైన మన మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో మరింత స్మార్ట్గా, అలాగే మరింత పవర్ ఎఫిషియన్స్గా, మరింత పవర్ఫుల్గా వర్క్ చేసేటువంటి అవకాశం ఉన్నాయి. ఇకపోతే నెక్స్ట్ మనం డిస్ప్లేస్ విషయానికి వచ్చేసేద్దాం. ఇప్పుడు ప్రస్తుతం యాజ్ ఆఫ్ నౌ మనం వచ్చేటప్పటికే ఫుల్ హెచ్డి IPS డిస్ప్లే టెక్నాలజీస్ని అయితే యూస్ చేస్తున్నాం. ఇక రాను మనకి కంప్లీట్లీ 2K అలాగే 4Kకి సంబంధించినటువంటి డిస్ప్లేస్ మనకి మార్కెట్లో రానున్నాయి. మేబీ ఈ 2019లో మనకి 2K అలాగే 4Kకి సంబంధించినటువంటి డిస్ప్లేస్ మార్కెట్లోకి రావడంతో పాటుగా ఇప్పటిదాకా మనం చూస్తున్నటువంటి నాచ్ లేదా వాటర్ డ్రూడాప్ టెక్నాలజీ, అలాగే బ్రెజల్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఆల్ వీటన్నిటిని రిమూవ్ చేసి ఇక మనకి పంచ్ హోల్ డిస్ప్లే టెక్నాలజీ మన ముందుకు రానుంది. ఎస్, మీరు విన్నది నిజమే, పంచ్ హోల్ డిస్ప్లే టెక్నాలజీ. ఇప్పుడు ప్రస్తుతం మనము ఇలా యూ షేప్లో ఉంది అన్నట్లయితే కనుక, అంటే వి షేప్లో ఉంది అన్నట్లయితే కనుక మనం నాచ్ అని, అలాగే ఇలా యూ షేప్లో అంటే ఓన్లీ కెమెరాకి మాత్రమే వాళ్ళు జస్ట్ వాళ్ళు ఒక నాజిల్ పెట్టారు, అంటే నాచ్ పెట్టారు అన్నట్లయితే కనుక దాన్ని మనం డ్రూడాప్ టెక్నాలజీ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. అలాగే లెస్ బ్రెజల్ అంటే కింద కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ ఎడ్జ్కి తగ్గేటట్టు, అంటే మ్యాక్సిమం స్క్రీన్ సైజ్ ఏదైతే ఉందో దాన్ని యూటిలైజ్ చేసుకోవడం కోసం ఈ నాచ్ టెక్నాలజీస్ని యూస్ చేస్తున్నారు. ఇకపోతే శాంసంగ్ కంపెనీ ఆల్రెడీ లాస్ట్ ఇయరే వీళ్ళు ఈ పంచ్ హోల్ డిస్ప్లే టెక్నాలజీస్ మీద వర్క్ చేస్తున్నారని చెప్పారు. అండ్ శాంసంగ్ ఫోన్స్ నుంచి మనకి ఇంతవరకు యాజ్ ఆఫ్ నౌ అయితే నాచ్ లేదా బ్రెజల్ అలాగే మనకి వాటర్ డ్రూడాప్ టెక్నాలజీతో వచ్చేటువంటి డిస్ప్లేస్ అయితే లాంచ్ కాలేదు. కానీ ఈ ఇయర్ మాత్రం కంప్లీట్లీ మనకి ఈ పంచ్ హోల్ డిస్ప్లే టెక్నాలజీని తీసుకొని రానుంది శాంసంగ్ కంపెనీ. ఇకపోతే మనకి డ్యూయల్ డిస్ప్లే టెక్నాలజీ కూడా రానుంది. వివో సంస్థ అయితే ఆల్రెడీ వీటి మీద రీసెర్చ్ అయితే చేస్తూ ఉంది. అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ డ్యూయల్ డిస్ప్లే అంటే ఒక మొబైల్ ఫోన్కి ముందు అలాగే వెనక కూడా మనకి డిస్ప్లేస్ రావటం దీంట్లో ఉన్నటువంటి విశేషం. సో ఇది వచ్చింది అన్నట్లయితే కనుక ఆల్మోస్ట్ ఆల్ ఈ డిస్ప్లేస్ టెక్నాలజీలో ఒక రెవల్యూషన్ అనే చెప్పచ్చు. ఇకపోతే మనందరం కూడా మొబైల్ ఫోన్స్ వాడుతుంటాం, కానీ మనందరం ఒక్క విషయంలో డిసప్పాయింట్ అవుతూ ఉంటాం. అదేంటి అంటే మొబైల్ ఫోన్ యొక్క బ్యాటరీ బ్యాకప్. సో ఈ మొబైల్ ఫోన్ యొక్క బ్యాటరీ బ్యాకప్ ఇంప్రూవ్ చేసే కొద్దీ మనకి ఈ మొబైల్ ఫోన్ యొక్క ఛార్జింగ్ టైం పెరుగుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ప్రస్తుతం మనం 2018లో అయితే ఆల్మోస్ట్ ఆల్ 5000 mAh బ్యాటరీస్ దాకా మనం చూసేసాం. కానీ వీటిని ఛార్జ్ చేయడానికి చాలా టైం పడుతుంది. అఫ్ కోర్స్ మనం ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ వాడినా కానీ వాటిని అంత ఫాస్ట్గా అయితే ఛార్జ్ చేయలేకపోతున్నాం. ఈవెన్ ఒప్పో కంపెనీ దగ్గర నుంచి ఊక్ ఛార్జ్, అలాగే వన్ ప్లస్ కంపెనీ నుంచి డాష్ ఛార్జ్, అలాగే మోటరోలా కంపెనీ
కంపెనీ దగ్గర నుంచి టర్బో చార్జ్ టెక్నాలజీ వచ్చినా కానీ ఇవంతా మెరుగ్గా అయితే వర్క్ చేయట్లేదు. అంటే అఫ్కోర్స్ నార్మల్ వాటితో వస్తే బెటర్గానే వర్క్ చేస్తున్నాయి, కానీ మనకి ఇంకా వేగంగా ఛార్జ్ అయ్యేటువంటి టెక్నాలజీ కావాలి. సో దీనికి ఆల్రెడీ ఒప్పో కంపెనీ సూపర్ ఊక్ ఛార్జ్ టెక్నాలజీ కంప్లీట్లీ 10 వాట్స్ టెక్నాలజీ మీద వీళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ మీకు కేవలం 15 మినిట్స్లో 100% ఛార్జ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ ఒప్పో ఈ సంవత్సరం అంటే 2019 వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నిటిలో కూడా అంటే మీరు ఈ సూపర్ ఊక్ ఛార్జ్ టెక్నాలజీ అనేది కంప్లీట్లీ మీరు ఒప్పో, అలాగే వివో, అలాగే రియల్మీ, అలాగే మనకి వన్ ప్లస్ ఈ 4 కూడా అంటే ఈ 4 బ్రాండ్ల టెక్నాలజీలో కూడా ఈ 4 బ్రాండ్స్ కూడా ఈ టెక్నాలజీని వాడేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ 2019లో మనకి ఛార్జింగ్ టైం ఏదైతుందో మరింత కంప్రెస్ కానుంది. అంటే చాలా తక్కువ టైంలో ఆల్మోస్ట్ ఆల్ మొబైల్ ఫోన్ మొత్తాన్ని కంప్లీట్గా మనం ఛార్జ్ చేయగలం. ఇకపోతే శాంసంగ్ కంపెనీ నుంచి మనకి ఫోల్డింగ్ ఫోన్స్ కూడా ఆల్రెడీ 2018లో అనౌన్స్ అయిపోయింది. సో ఈ ఫోల్డింగ్ ఫోన్స్ని ఈ సంవత్సరం మనం ముందుకు తీసుకొని రానుంది శాంసంగ్ కంపెనీ. ఈ శాంసంగ్ కంపెనీ మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్స్ ప్రకారంగా అయితే దీన్ని S10 కింద అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. అంటే ఇది జనరల్గా ఒక ఫోనే, జస్ట్ దీన్ని మనం ఫోన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు జస్ట్ దీన్ని ఓపెన్ చేసి ఒక ట్యాబ్లెట్ లాగా వాడుకోవచ్చు. దీన్ని క్లోజ్ చేసినప్పుడు 4.23 ఇంచెస్ సంథింగ్, అలాగే దీన్ని మొత్తం మనం కంప్లీట్లీ ఓపెన్ చేసినప్పుడు 7.5 చేంజ్ అంటే ఎంతో మనం 7 చేంజ్ టాబ్లెట్ పీసీ కింద దీన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే ఇట్ కెన్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మరబుల్. అంటే మనము కొంచెం సేపు దాన్ని మొబైల్ ఫోన్ కింద, అలాగే కొంచెం సేపు దాన్ని ట్యాబ్లెట్ కింద యూజ్ చేసుకునేటువంటి ఫెసిలిటీని శాంసంగ్ కంపెనీ మనకి ఇందులోకి తీసుకొని రావడం జరిగింది. ఇందులో పెద్ద విశేషం ఉంది, ఆల్రెడీ ప్రీవియస్ జనరేషన్లో ఫోల్డింగ్ ఫోన్స్ ఉన్నాయి కదా అని అంటారా. సో ఇందులో ఉన్నటువంటి విశేషం ఏంటంటే ఇంతకుముందు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఫోల్డింగ్ ఫోన్స్లో మనకి అప్పర్ అలాగే లోయర్ 2 పార్ట్స్ ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే డిస్ప్లే ఇక్కడ, కీప్యాడ్ ఇక్కడ, లేదా డిస్ప్లే ఇక్కడ, లేదా ఇంకో డిస్ప్లే ఇక్కడ ఉండడం జరిగేది. ఇప్పుడు శాంసంగ్ కంపెనీ కంప్లీట్లీ ఇదంతా కూడా ఒక ఫోల్డింగ్ డిస్ప్లేని డిజైన్ చేసింది. అంటే మనం ఈ ఫోల్డ్ చేసేది ఏదైతే ఉందో డిస్ప్లే లోపల మనకు ఫోల్డ్ రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ మన మొబైల్ ఇండస్ట్రీయే కాదు, ఆల్మోస్ట్ ఆల్ ఈ ఎల్సిడి టెక్నాలజీ ఇండస్ట్రీలో శాంసంగ్ ఇస్ ద ఫస్ట్ కంపెనీ ఫర్ దిస్ ఫోల్డింగ్ ఎల్సిడీస్ అని చెప్పొచ్చు. ఇది కూడా మనకి ఈ 2019లోనే ఇంట్రడ్యూస్ కానుంది. ఇకపోతే కెమెరా డిపార్ట్మెంట్ లో కూడా చాలా ఇంప్లిమెంట్స్ రానున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ 2018లో ఆల్మోస్ట్ డ్యూయల్ కెమెరాస్, అలాగే ట్రై కెమెరాస్, అలాగే క్వార్టర్ కెమెరాస్ ని కూడా మనం చూసేసాం. మీరు కనుక చూసారన్నట్లయితే డ్యూయల్ కెమెరా వెరీ కామన్. ఆల్మోస్ట్ ఆల్ ప్రతి మొబైల్ ఫోన్లోనూ ఈవెన్ బడ్జెట్ ఫోన్స్లో కూడా మనకి డ్యూయల్ కెమెరాస్ వచ్చేసినాయి. ఈవెన్ ఫ్రంట్ కూడా మనకి డ్యూయల్ కెమెరాస్ వచ్చేసినాయి. ఇకపోతే ట్రై కెమెరాస్, సామ్సంగ్ గెలాక్సీ A 2018 ఎడిషన్లో వీళ్ళు ట్రై కెమెరాస్ని ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే సామ్సంగ్ A9 2018 ఎడిషన్లో వీళ్ళు క్వార్టర్ కెమెరాస్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఇకపోతే నోకియా కంపెనీ ఈ 2018లోనే పెంటా కెమెరాస్ అంటే టోటల్లీ 5 కెమెరాస్ ఉండేటువంటి ఫోన్ అయితే అనౌన్స్ చేసింది. కానీ దీన్ని ఇంకా మార్కెట్లోకి అయితే తీసుకొని రాలేదు. ఇప్పుడు ప్రస్తుతం మనం 2019లో పెంటా కెమెరాస్ లేదా అంతకంటే ఎక్కువ కెమెరాస్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని చూసినా ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. అండ్ వీటన్నిటి కన్క్లూషన్ ఒకటే, బెస్ట్ రెజల్యూషన్ ఉన్నటువంటి బెస్ట్ కెమెరా క్వాలిటీతో ఒక పిక్చర్ని తీయాలని చెప్పి. ఇకపోతే ఇలాంటి కెమెరాస్లోనే మనకి 3D టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. యాజ్ ఆఫ్ నౌ త్రూఅవుట్ ద వరల్డ్లో మొట్టమొదటిసారిగా HTC కంపెనీ తన 3D కెమెరాని మొబైల్ ఫోన్లో అయితే ఇంట్రడ్యూస్ చేసింది. కానీ అప్పుడున్నటువంటి టెక్నాలజీలు ఇది పెద్ద సక్సెస్ కాలేదు. మేబీ ఈ 2019లో మనకి కొన్ని కంపెనీస్ అయితే 3D కెమెరాస్ని కూడా తీసుకొస్తామని చెప్తున్నాయి. అంటే 3 డైమెన్షనల్ వీడియోస్, అలాగే 3 డైమెన్షనల్ పిక్చర్స్ని మనం వాటి ద్వారా గ్రాప్ చేయొచ్చు. చూద్దాం 2019లో అన్నా కానీ మనం కంప్లీట్లీ ఈ 3D కెమెరాస్ని యూజ్ చేయగలమా లేదా అనేది. ఇకపోతే ఫైనల్గా మనం నెట్వర్కింగ్ టెక్నాలజీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక యాజ్ ఆఫ్ నో మనం 2G 3G అలాగే 4G టెక్నాలజీని కూడా మనం యూజ్ చేస్తూనే ఉన్నాం. అప్రాక్సిమేట్లీ అక్టోబర్ లేదా సెప్టెంబర్ కల్లా ఇండియాలో 5G నెట్వర్కింగ్ టెక్నాలజీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎస్, మీరు విన్నది నిజమే, 5G టెక్నాలజీ. ఆల్మోస్ట్ ఆల్ మేజర్ కంపెనీస్ లైక్ ఎయిర్టెల్, జియో ఇవన్నీ కూడా వీళ్ళు 5G టెక్నాలజీ మీద వాళ్ళ R&Dని అయితే స్టార్ట్ చేసేసారు. సో మోస్ట్ ప్రాబబ్లీ మొబైల్ ఫోన్స్ కూడా మనకి సపోర్ట్ చేసేటువంటి డివైజెస్ మీద ఆల్రెడీ ఒప్పో, అలాగే రియల్మీ, అలాగే మనకి కంప్లీట్లీ వివో ఈ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ 5G మోడెమ్స్ మీద టెస్టింగ్ కూడా చేసేస్తున్నాయి.
సో మోస్ట్ ప్రాబబ్లీ మనకి జూన్ లేదా జూలై కల్లా మనకి ఈ 5G టెక్నాలజీ అంటే 5G ఎనేబుల్డ్ డివైజెస్ మన మార్కెట్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ 5G టెక్నాలజీ వచ్చింది అన్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మీరు వాడుతున్నటువంటి 4G టెక్నాలజీ కన్నా మరింత మెరుగుగా ఇంటర్నెట్ సర్వీసెస్ని వాడచ్చు. ఎంత మెరుగ్గా అంటే అప్రాక్సిమేట్లీ 1 Gbps ఇంటర్నెట్ స్పీడ్ అయితే తీసుకొని రావచ్చు అండ్ మాక్సిమం అప్ టు 10 Gbps స్పీడ్ దాకా ఈ 5G టెక్నాలజీ సపోర్ట్ చేయడం జరుగుతుంది. మనకి 10 GB సపోర్ట్ వస్తుందా రాదా అనేది అయితే కొంచెం డౌటే, కానీ 1 Gbps స్పీడ్ అయితే మాత్రం డెఫినెట్లీ మీరు చూడగలరు. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ప్రస్తుతం మనం 4Gలో వచ్చేటప్పటికే సుమారుగా 20 to 30 Mbps స్పీడ్ అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఈ 5G టెక్నాలజీ కూడా ఈ 2019లోనే ఇంట్రడ్యూస్ కానుంది అండ్ ఈ 2019లో వచ్చేటువంటి మేజర్ ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా 5G ఎనేబుల్ డివైజెస్ అయి ఉండొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్లీ 2019లో మన మొబైల్ ఫోన్ గ్యాడ్జెట్స్లో అలాగే మన మొబైల్ ఫోన్ నెట్వర్క్లో రాబోయేటువంటి రెవల్యూషన్. అలాగే మీరు 2019లో మొబైల్ ఫోన్ టెక్నాలజీలో కానీ లేదా నెట్వర్కింగ్ టెక్నాలజీలో కానీ ఏ విధమైనటువంటి రెవల్యూషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అనేది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి, ఎందుకంటే వాళ్ళకి ఈ అప్కమింగ్ టెక్నాలజీ గురించి మీరు నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన వాళ్ళు అవుతారు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి, ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్తో పాటు గ్యాడ్జెట్ అన్బాక్సింగ్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.